జరగవు. స్వతను డబ్బుతో కొంటావా? వరాలను డబ్బుతో కొంటావా? కొనలేవు. హల్లెలూయా. శాశ్వతమైనవి డబ్బు ఇవ్వదు, అశాశ్వతమైన వాటిని తీసుకోగలవు. హల్లెలూయా. డబ్బుతో కొనేది అది కొంతకాలం నీతో ఉంటుంది, తర్వాత అది విడిచిపోతుంది. హల్లెలూయా. నీవు దేవుని ఆరాధించినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, నీవు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన చూడు, అది నీతో ఉంటుంది. హల్లెలూయా. నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు ఏమొస్తాయట నీతో? నీ మంచి క్రియలు వస్తాయట. హల్లెలూయా. నీవి భూమి మీద ఎలా ఆరాధించిన వేసేయ, ఈ భూమి మీద నీవు ఎలా ప్రార్థించినావు, ఎంతమందిని నువ్వు ప్రేమించినావు, ఎంతమందికి నువ్వు సహాయం చేసినావు, అది